వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటింటికి ఓటర్ సర్వేలో అధికారుల నిర్లక్ష్యం. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపణ. నేత్రపర్వంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం. ఆగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అర్చకులు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కనకాయలంక కాజ్వేపై ఫ్లైఓవర్ నిర్మాణం. ప్రజలకు పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు హామీ. బోర్ నుంచి అకస్మాత్తుగా గ్యాస్ ఎగదన్ని ఎగిసిపడిన మంటలు. స్థానికుల భయాందోళన, అదుపులోకి వచ్చిన మంటలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి ఓటర్ సర్వే కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 26 పోలింగ్ బూత్లలో 9 పోలింగ్ బూత్ల పరిధిలోని ప్రాంతాలకు BLOలు అధికారులు రాలేదని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. నేను స్వయంగా వెరిఫికేషన్ చేసి దాని తాలూకు వివరాలు మీకు పంపిస్తున్నాను. నేను ఒక్కరోజే నేను ఊళ్ళో లేక పంపించలేదు, కానీ పంపిస్తున్నాను. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎన్ని బూతులు జరుగుతుంది, ఎన్ని బూతులు జరగట్లేదు, జరగకపోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా రాసి మీకు వీడియో ద్వారా పంపిస్తున్నాను. దాని ద్వారా మీకు కొంచెం వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఉద్దేశం పంపిస్తున్నాను. తమరు దీన్ని చాలా ముఖ్యమైన కార్యక్రమం సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా ముఖ్యమైన ఘట్టం. మీకు తెలియదు కాదు, మీరు IAS ఆఫీసర్. మరి ఎన్నికల్లో, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కొన్ని ఇంపార్టెన్స్ కూడా మీకు తెలుసు. మరి ఎన్నికల్లో ఓటే లేకపోతే ఇక ప్రజాస్వామ్యానికి విలువలే ఉన్నది సార్. చాలా అన్యాయం సార్. ఎందుకంటే నిన్న మొన్న పేపర్ చూస్తుంటే ఇంటి నెంబర్ లేకుండా, ఇంటి నెంబర్ ప్రతి ఇంటికి ఒక నెంబర్ ఉంటుంది కదా సార్. పంచాయతీలు ఏమని కానివ్వండి, మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్లో కానీ ఇంటి నెంబర్ 0 పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా 4,16,000 దొంగోట్లు రాశారు సార్. ఏంటి సార్, ఎలా రాస్తారు సార్? అది ఎంత అన్యాయం సార్ అది. మరి ఎలాగైనా ప్రజాస్వామ్యంలోకి వెళ్ళడం ఎలాగైనా దొంగ ఓట్లు ఉంటే పద్ధతి గల వ్యక్తులు గెలవగలరండి. ఎవరైతే దొంగలు ఉన్నారో, ఎవరైతే దొంగ ఓట్లు వేసి రాయించుకున్నారో వాళ్ళే గెలుస్తారు కదా. మరి దొంగ ఓట్లు రాయడానికి కారణం ఎవరండి? ఆ విధంగా రాయొచ్చండి. మరి రాసి వాళ్ళ మీద దొంగ ఓట్లు ప్రోత్సహించుతున్న వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాలి కదా సార్. యాజ్ ఏ బీయింగ్ ఏ IAS ఆఫీసర్, కలెక్టర్గా నేను వేరే ఉద్దేశం అంటలేదు సార్. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజానాయకులకే కాదు, అధికారులకు కూడా ఉంది. అందులో మీరంటే చిన్న ఆఫీసర్, జిల్లాకు ఆఫీసర్. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ తమరు. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. ఇందులో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. మరోవైపు ఆలయ అర్చకులు స్వాతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక కాజ్వేపై ఫ్లైఓవర్ నిర్మిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడు హామీ ఇచ్చారు. కాజ్వేపై వరద ఉధృతిని పడవలపై వెళ్లి పరిశీలించిన ఆయన కనకాయలంక గ్రామస్తుల పరిస్థితిని, వారు పడే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి వరద వచ్చిన కనకాయలంక, పెద్దలంక గ్రామస్తులతో పాటు విద్యార్థులు వైద్య నిమిత్తం వెళ్లేవారు ఈ కాజ్వే దాటవలసిన అవసరం ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దీర్ఘకాలిక సమస్యకు చెక్ పెడతామని భరోసా ఇచ్చారు. మళ్ళీ ఇది మన రోజు ఉంటే శుభ్రంగా ఫ్లైఓవర్ ట్రైన్ చేసుకుంటే కనీసం మీలాంటి మహిళలు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రాత్రులు వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, పాము ఘాటు కరిచినా, ఒక కడుపు నొప్పి వచ్చినా గమ్మున వెళ్ళాలంటే రాత్రులు దాటలేరు కదా గోదావరి. కొంచెం ఫ్లైఓవర్ లాంటిది మనం ఏటిగొట్టు నుంచి డైరెక్ట్గా మన అంబేద్కర్ విగ్రహం దాకా ఫ్లైఓవర్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది. పడవలో ఇప్పుడు మన ఫ్లడ్ వచ్చింది కదా, మనకు ఇవ్వలేదా? ధైర్యంగా ఉండమ్మా, చేద్దాం. చేసి మంచి ఇల్లు కట్టించేద్దాంలే, పక్క ఇల్లు చేయించేస్తాను. మీరు ఎప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు? 3 సంవత్సరాలు అలా మునిగిపోతుందండి. ఏం చెప్తాం, మాకేం తెచ్చుకోవడానికి ఆధారం లేదు. చేయించి పెడదాం. ఏదమ్మా ఏం పర్లేదు, ఏం పర్లేదు. మా ఆడపడుచులు మీరు బాగున్నాయండి. 2 ఆటలు ఒట్టిగట్టి 2 ఆటలు పచ్చగట్టి వేయరండి. మరి మహానుభావుడు మరి ఆ రోజులు కరువు రోజులు కూడెట్టిన రోజులు ఈయనండి. అది వచ్చినాయంటే లంక గ్రామాలకి తీవ్రమైనటువంటి ముప్పు అనేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. పర్టికులర్గా ఏదైతే కనకాయలంక, పెదలంక చూస్తూ ఉన్నాం. చిన్నపాటి వరద వచ్చినా కూడా వీళ్ళకి మార్గం అంతా కూడా కట్ అయిపోయేటువంటి పరిస్థితి. పర్టికులర్గా కనకాయలంకలో ఈ కాజ్వే మునిగిపోవడం వల్ల ఈ యొక్క వర్షాకాలము 3 నెలలు కూడా దగ్గర 2 నెలలు పైబడి వీళ్ళు పడవల మీదే ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి. ఏదైతే చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలందరూ కూడా పడవలు దాటుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పాలు వ్యాపారం చేసుకునేటువంటి రైతులు ఈ యొక్క పడవలు దాటుతున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి ఏ కడుపు నొప్పి వచ్చినా, ఏ పాము కాటుకు గురైనా కూడా మరి రాత్రులు పడవలు తిరగనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి. అందుకే ఈవేళ చాలా క్లియర్గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే ఏటుగట్టు ఏదైతే ఉందో ఆ ఏటుగట్టు దగ్గర నుండి ఇక్కడ మన అంబేద్కర్ స్టాట్యూ ఏదైతే ఉందో అక్కడ వరకు ఒక చిన్న ఫ్లైఓవర్ లాంటిది, కనీసం ఒక ఆటోలు, బైకులు వెళ్ళేటువంటి విధంగా ఒక ఫ్లైఓవర్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి వరద వచ్చినప్పుడు కాజ్వేకు ఆల్టర్నేటివ్గా దాన్ని ఫ్లైఓవర్ను ఉపయోగించుకుంటారు. మిగిలిన టైంలో ఈ కాజ్వేలో 4 వీలర్స్ అయి తిరగడానికి అవకాశం ఉంటుంది. కనకాయలంకలో దగ్గర ఆ రోజు మనం అన్ని రకాలుగా సౌకర్యాలతోటి మనం అభివృద్ధి చేసాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల ఈ ఒక్క పనే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఖచ్చితంగా అందరికి కూడా హామీ ఇస్తూ ఉన్నాం, రేపు రాబోయేటువంటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎన్ కొత్తపల్లి రాఘవల్లపేట వద్ద ఒక బోర్ నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. 3 ఏళ్ల క్రితం ఓఎన్జీసీ సిస్మిక్ సర్వేలో భాగంగా డ్రిల్ చేసిన బోర్ నుంచి ఇప్పుడు గ్యాస్ ఎగదన్ని ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సుమారు గంట పాటు మంటలు వచ్చాయి. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీలో ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతుండటంతో మున్నేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణానదికి నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో బ్యారేజీలో 70 గేట్లను అధికారులు ఒక్క అడుగు మేర ఎత్తి 51,940 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. నదీ తీర దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ లో పడి యువకుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా సబితం వాటర్ ఫాల్స్ వద్ద చోటు చేసుకుంది. కరీంనగర్లోని కిసాన్ నగర్ కు చెందిన మానుపాటి వెంకటేష్ తన స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ సందర్శనకు వచ్చాడు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. వాటర్ ఫాల్స్ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉందని, ఎవరూ సందర్శనకు రావద్దని పోలీసులు ఎన్ని మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి ఏసీపీ మహేష్ చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి తిరుమలకి వెళ్తున్న టూరిస్ట్ బస్ మార్గ మధ్యలో ప్రకాశం జిల్లా కొమరోలు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి పొలంలోకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ఉన్నారు. బస్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎడతెరిపి లేని వర్షాలకు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోని తోటపల్లి, చిన్న అగిరిపల్లి గ్రామాల మధ్య ఉన్న కుంపిని వాగు ప్రమాదకర రీతిలో పొంగి ప్రవహిస్తోంది. దీంతో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ శాఖ సహకారంతో అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ వాగు నుండి రోడ్డుపై సుమారు 1 అడుగు పైగా వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, పాదచారులు వాగు దాటకుండా ఆ ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ చంటిబాబు తెలిపారు.
మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం నమాలపాడు వద్ద ఇల్లెందు మహబూబాద్ ప్రధాన రహదారిపై జిన్నాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగుపై ఆర్టీసీ బస్ ఇంజన్లోకి నీళ్లు వెళ్లిపోవడంతో అక్కడే ఇరుక్కుపోయింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం బస్సుని బయటకు తీసుకొచ్చారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో 18 కేసులతో ఉన్న 864 మద్యం బాటిళ్లను సీజ్ చేశామని నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎస్ రాయవరం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న ఓ షెడ్లో యానాం నుండి మద్యం తెచ్చి దాచినట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ దాడుల్లో 2 వ్యక్తులు పట్టుబడ్డారని అన్నారు. వారిని విచారించగా యానాం నుండి మద్యం బాటిళ్లు తెచ్చి బెల్ట్ షాపులకు అమ్ముతున్నట్లు తెలిపారని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మాకు రాబడిన నమ్మకమైన సమాచారం ప్రకారం మేము వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎస్రాయవరం మండలం అనకాపల్లి జిల్లా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఒక బ్రిక్స్ షెడ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ 2 వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని విచారించగా అక్కడ ఉన్నటువంటి షెడ్లో 18 కేసులు అంటే టోటల్ 864 బాటిల్స్ రెడ్ రోజ్ బాటిల్స్
యానం పాండిచ్చేరికి సంబంధించిన యానం గ్రామం నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి చిన్న చిన్న బెల్ట్ షాపులకి పంపించి అమ్మడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు వ్యక్తులు గతంలో వైన్ షాపుల్లో పనిచేసేవారు. 5 సంవత్సరాల క్రితం పరిచయము, వైన్ షాపుల్లో పనిచేసి రీసెంట్గా వీళ్ళిద్దరూ కొన్ని కేసుల్లో పట్టుబడిన తర్వాత పరిచయం అయ్యి ఇందులో ఏటు అనే ముద్దాయి యానం నుండి సరుకు తీసుకొచ్చి ఇక్కడ ఏవన్కి అమ్ముతుండగా ఈయన ఈ లోకల్లో అమ్ముతాడు. ఈరోజు మేము పట్టుకుని కేసు రిజిస్టర్ చేసాం. ఇంకా దీనిపై తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటింటికి ఓటర్ సర్వేలో అధికారుల నిర్లక్ష్యం. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపణ. నేత్రపర్వంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం. ఆగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అర్చకులు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కనకాయలంక కాజ్వేపై ఫ్లైఓవర్ నిర్మాణం. ప్రజలకు పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు హామీ. బోర్ నుంచి అకస్మాత్తుగా గ్యాస్ ఎగదన్ని ఎగిసిపడిన మంటలు. స్థానికుల భయాందోళన, అదుపులోకి వచ్చిన మంటలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.